భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 17వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు రాజమార్గపు శోభను చూచుచు మిత్రుల వచనములు వినుచు తండ్రి ఇంట ప్రవేశించుట అనే కథగా విందాం. సంతోషిస్తున్న మిత్రులతో కూడిన శ్రీమంతుడైన ఆ రాముడు రథం అధిష్ఠించి పతాకలతోనూ ధ్వజములతోనూ అలంకరింపబడినది. ఉత్తమమైన అగరు ధూపము వేయబడినది, చాలామంది జనులతో నిండినది అయిన నగరమును చూస్తూ అగరుధూపితమైన రాజమార్గము మధ్య నుండి ప్రయాణం చేశాడు. ఆ రాజమార్గం మేఘం వలె ఉన్నతమైన తెల్లని భవనాలతో ప్రకాశిస్తోంది. రాముడు చందనములు, శ్రేష్టమైన అగురు, ఉత్తమమైన సుగంధ ద్రవ్యములు, తెల్లని పట్టు వస్త్రములు, వీటితో నిండినది, రంధ్రము చేయని ముత్యములు, ఉత్తమమైన స్ఫటిక నిర్మిత వస్తువులు, అనేక విధములగు పుష్పములు, భక్ష్యములు మొదలైన వాటితో ప్రకాశిస్తున్నది, విశాలముగా ఉన్నది అయిన ఉత్తమ రాజమార్గాన ప్రవేశించాడు. రాముడు చూచిన ఆ రాజమార్గం స్వర్గమునందు దేవమార్గం వలె ఉన్నది. అక్కడున్న విశాల ప్రదేశాలన్నీ పెరుగు, అక్షతలు, హవిస్సు, పేలాలు, ధూపములు, అగరు, చందనము, అనేక విధములైన మాల్యములు, సుగంధ ద్రవ్యములు వీటితో సర్వతా పూజింపబడుతున్నాయి. రాముడు స్నేహితులు పలుకుతున్న అనేక ఆశీర్వాద వాక్యాలు వింటూ అక్కడున్న వారందరినీ తగు విధంగా గౌరవిస్తూ వెళ్ళాడు. నేడు రాజ్యాభిషిక్తుడివై నీ తాతలను ముత్తాతలను అనుసరించిన మార్గాన్ని అనుసరిస్తూ రాజ్యాన్ని పాలించు. రాముడు రాజైనచో అతని తండ్రి పరిపాలించినప్పటికంటేనూ కూడా, అతని తాతలు పాలించినప్పటికంటేనూ కూడా ఎక్కువగా సుఖంగా ఉండగలం. మనము నేడు రాజ్యాభిషిక్తుడై ఊరేగుతున్న రాముని చూడగలిగితే మనకు భోజనంతో గాని ఇతర కార్యక్రమంతో గాని పని లేదు. మనకు మహా తేజస్శాలి అయిన రాముని రాజ్యాభిషేకానికి మించిన ప్రియము ఏదీ ఉండదు. రాముడు తన మిత్రులు తనను ప్రశంసిస్తూ పలుకుతున్న ఆ మంచి మాటలన్నీ విన్నను సంతోషమును ప్రకటించకుండా రాజమార్గమునందు వెళ్ళాడు. దూరమైపోయినను ఏ ఒక్కడును తన మనస్సును, దృష్టిని ఆ నరశ్రేష్ఠుని నుండి వెనుకకు మరలింపజాలక పోయారు. రాముని చూడని వాడిని, రామునిచే చూడబడని వానిని లోకులందరూ నిందిస్తారు. అట్టివాడు తనను తానే నిందించుకుంటాడు. ధర్మాత్ముడైన ఆ రాముడు 4 వర్ణాలకు చెందిన సర్వజనులందును వయోవృద్ధులందును దయ చూపిస్తాడు. కావుననే వారందరూ అతనిపై అంత ప్రేమ కలిగి ఉన్నారు. చతుష్పదములు, దేవాలయ మార్గములు, చైత్యములు, దేవాలయములు తనకు కుడిపక్కగా వచ్చునట్లుగా వాటిని దాటి వెళ్ళాడు. రాముడు రాజకులమును ప్రవేశించి తేజస్సుతో ప్రజ్వలిస్తూ భూలోకమునందున్న దేవేంద్రుని భవనము వలె సర్వగృహ శ్రేష్టమైన తండ్రిగారి గృహంలోకి ప్రవేశించాడు. ఆ గృహం చుట్టూను మేఘాల వలె, కైలాస శిఖరముల వలె, తెల్లని విమానముల వలె ఆకాశాన్ని అంటుతున్న అనేక విధములైన ప్రాసాద శృంగములను, రత్నాలంకార కృతములైన రాజార్హములైన వర్ధమాన గృహములను ఉన్నాయి. ఆ నరశ్రేష్ఠుడు ధనుర్ధరులు రక్షిస్తున్న 3 కక్షలను రథముతో దాటి మిగిలిన 2 కక్షలను పాదచారి అయి దాటి వెళ్ళాడు. ఆ వాకిళ్లన్నీయూ దాటి తన పరివారమును వెనక్కి పంపివేసి అంతఃపురంలో ప్రవేశించాడు. అప్పుడు రాముడు తండ్రి దగ్గరికి వెళ్ళగా అక్కడున్న వారందరూ సంతోషిస్తూ సముద్రుడు చంద్రోదయానికై వేచి ఉన్నట్లు అతను తిరిగి వచ్చుటకై వేచి ఉన్నారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 17వ సర్గయందులి గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు రాజమార్గపు శోభను చూస్తూ మిత్రుల వచనములు వింటూ తండ్రి ఇంట ప్రవేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 18వ సర్గయందలి 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని కైకేయి తాను కోరిన 2 వరములను గూర్చి తెలిపి రాముని వనవాసమునకు ప్రేరేపించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.